ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా. బీఆర్ఎస్ కు జలక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. పార్టీ మార్పుపై మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజకీయాల కోసం ఎండిన పంటలను పరిశీలిస్తున్నారని వస్తున్న ఆరోపణలు స్పందిస్తూ ప్రతిపక్షాలు ఏడాది వరకు ప్రభుత్వ పనితీరును చూడాల్సి ఉండగా 3 నెలలకే రైతులు తెలంగాణలో ఆగమవుతున్నారని, అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారన్నారు. కేసీఆర్ పర్యటన తర్వాత 2 ప్రాంతాల్లో లిఫ్టుల ద్వారా నీటిని అందిస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య పోటీ అంటూ సాగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి మాట్లాడుతూ జూన్ 4న ఫలితాలు వస్తాయని, గ్రామాల్లో రైతుల ఒపీనియన్ అడిగితే అసలు విషయం తెలుస్తుందని, 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసి రైతులు గులాబీ నేత పక్షానే ఉంటున్నారని వివరించారు. గులాబీ అధినేత కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండేది. అయితే అధికారం పోవడంతో, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో జిల్లాల పర్యటన వెళ్ళిన కేసీఆర్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల అభిమానులు ఒకసారిగా తోసుకుంటూ ఉండడంతో నియమించుకున్న సెక్యూరిటీ అదుపులు చేయలేకపోతూ అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. లీడర్లు అత్యుత్సాహంతో ప్రజలను అడ్డుకుంటుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధినేత ఎలా సంతృప్తి పరచాలో తెలియక నేతలు సతమతమవుతున్నారు.